తెలుగు వార్తా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా మిడతూరు మండలం మాసాపేట మజార్ అయిన ఉప్పల్ దడియా గ్రామంలో శ్రీ శ్రీ సుల్తాన్ షా కాద్రి షర్ఫీ రెహమతుల్లా అలై గారి గంధ మహోత్సవ దర్గా పీఠాధిపతి అయిన శ్రీ సుబాహాన్ షా కాద్రి షేఫ్ మరియు గ్రామ పెద్దలు అయిన శిష్యుల సహకారంతో ఘనంగా గంధ మహోత్సవం ఉరుసు అలాగే కిస్తీలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. అనంత కరుణామయుడు అపార కృపాసులుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభించి బార్గాయి సుల్తాన్ చమన్ ఇది వచ్చేసి మనకి ఉప్పల్లడే గ్రామం మాసపేట మజరా మిత్తూరు మండలం నంద్యాల డిస్టిక్లో బార్గాయి సుల్తాన్ చమన్లో ప్రతి సంవత్సరం హజరత్ సయ్యద్ సుల్తాన్ షా కాద్రి షర్ఫీ రహమతుల్లా అలై స్వాముల వారి ఉర్సు ప్రతి సంవత్సరం మార్చి నెలలో మహాశివరాత్రి అయిన 18 రోజులకు జరుగుతుంది. మన ఉప్పల్దరియా గ్రామ ప్రజలు కానీ ఊరు పెద్దలు కానీ అదేవిధంగా మన సుల్తాన్ షా కాద్రి స్వాముల వారి శిష్యులు చాలా దూరం నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వస్తూ ఉంటారు. ప్రతి నెల పౌర్ణమి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన ఊర్లో రెడ్డి గారు కూడా ఇక్కడ ఈరోజు వచ్చారు. చాలా సంతోషము మనకి వచ్చి గండం రోజు భజన మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం చూస్తుంటారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కార్యక్రమానికి ఈరోజు ఉత్సవ సందర్భంలో ఏ విధంగా అయితే వచ్చినారో అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి కార్యక్రమానికి వచ్చి భజన కార్యక్రమం తెల్లవారుజామున 4 గంటలకి ప్రసాద పంపకాలు జరుగుతాయి. మన రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారితో కూడా మౌలాలి స్వామి మా పెద్ద బావ గారు ఈ ఉప్పల్దడియా గ్రామంలో శ్రీ శ్రీ హజరత్ శ్రీ సుల్తాన్ సాహెబ్ గారి ఉర్సు ప్రతి సంవత్సరము మార్చి నెలలో శివరాత్రి అయిన 18 రోజులకు ఉర్సు కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఉప్పల్దడి అనే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు విపరీతంగా వస్తుంటారు. ఈ ఉర్సు సందర్భంగా మన గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి, ఎల్లారెడ్డి, అలాగే జ్ఞానపాల్ రెడ్డి అందరూ ఒక పెద్ద సహకారంతో ప్రజల సహకారంతో ఈ ఉర్సు కార్యక్రమము చాలా బాగా జరుగుతుంటుంది. ఈ కార్యక్రమంలో ఈ పోలీస్ మన బందోబస్తు సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ వస్తారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మన రెడ్డి గారి సహకారంతో అందుకే ప్రోగ్రామ్స్ బాగా సక్రమంగా జరుగుతుంటాయి. అనేక మంది భక్తులు స్వామివారు పొంగు బంగారం చేసిన వాళ్ళ మొక్కుబడి తీసుకొని వారి భక్తుల కోరికలు తీసుకొని సహాయం చేసుకుంటారని మనవి చేసి సెలవు తీసుకుంటున్నాం. అలాగే స్వామివారి మహిమలో మన గురువారిని తెలుసుకున్నాము. శ్రీ శ్రీ హజరత్ సుల్తాన్ షా కాద్రి షర్ఫీ రహమతుల్లా స్వాముల వారి మహిమలు మనం ఎన్ని చెప్పుకున్నా తప్పే ఉన్నాయి. ఉదాహరణకి నేను 1 లేదా 2 చెప్పి శ్రీ శ్రీ సుల్తాన్ బాబా స్వాముల వారి ప్రియ శిష్యుడు రఘునందమయ్య పెసరవాయి గ్రామం అయినది. ఆయన పోస్ట్ మాస్టరు అయితే ఆయన మన గురువు గారి వెంబడే 1 రోజు సమాధి అయ్యారు. ఇది ఏ విధంగా జరిగిందంటే అప్పుడు ఎప్పుడు వల్ల ప్రతి నెల కార్యక్రమానికి రఘునందమయ్య దగ్గరికి వస్తే స్వామివారు చెప్పేవారు అన్నమాట. ఏమని, నా ప్రాణానికి ప్రాణం ఇచ్చే శిష్యుడు వస్తున్నాడు, ప్రాణానికి ప్రాణం ఇచ్చే శిష్యుడు వస్తున్నాడు అంటే ఇద్దరు దేహంతో ఉన్నప్పుడే అంటే మరణించక ముందే స్వామివారు ఆయన గురించి చెప్పేవారు. ఏమని, నా ప్రాణానికి ప్రాణం ఇచ్చే నా శిష్యుడు వస్తున్నాడు. అదే విధంగా స్వామి ఆయన 1 రోజు సమాధి అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్వామివారి మహిమలు చాలా ఉన్నాయి. దాని తర్వాత ఒకసారి ఏమి జరిగింది అంటే
చాలా 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 పెద్ద ఇబ్బందితో ఒక అతను ఇంటికాడికి వచ్చాడు. స్వామివారు కర్నూలులో ఉండేవారు నివాసము. ఆయన ఇబ్బంది ఏముంది అంటే, స్వామి నేను ఏ డాక్టర్ దగ్గర చూపించుకోలేనిదే లేదు, ప్రతి డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, దాదాపు నేను ఎన్నో వేల రూపాయలు అయిపోగొట్టున్నాను, నాకు పరిష్కారం లేదు. అంటే సరేనైనా నువ్వు మళ్ళీ ఒక రోజు రా అంటే, సరే స్వామి అంటే దాదాపు అంటే ఒక వారం తర్వాత శిష్యుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటున్నా అంటే, స్వామి మీ దగ్గరికి ఎప్పుడైతే నేను వచ్చిపోయానో మీరు నాకు ఏమీ ఇవ్వలేదు, ఓకే మళ్ళా రానైనా అని చెప్పినారు. కానీ ఏ రోజైతే నేను పోయినానో ఆ రోజు నుంచి ప్రతి రోజుకి ఒక్కొక్క రోజు ఏ విధంగా అయితే గడిచిపోతుందో ఆ విధంగా నేను మంచిగా అయిపోయాను, నా హెల్త్ మంచిగా అయిపోయింది అని చెప్పడం జరిగింది. ఈ విధంగా స్వామివారి మహిమలు ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ మన గోపాలయ్య కొందరియ అయ్యగారు కూడా ఉన్నారు, ఆయన కూడా మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను స్వామి గురించి, కళ గురించి. అలాగే ఇక్కడ గోపాలయ్య గురువు దగ్గర శిష్యులు వారి దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. స్వామి గట్టి చెప్పా కొంచెం నగురోరధికం గురుకన్నం ఇచ్చినటువంటి వస్తువు, గురుకన్నం ఇచ్చినటువంటి పని లేదు లేదైనా గురువు అనగా సమస్తంలో ఉండబడేటటువంటి వస్తువు ఒకటే ఉంది కాబట్టి దానిలో విశేషం ఏమి లేదు. మీకు ఎందుకనో నాకు తెలియదు. ఇహపర సౌఖ్యంలోని రెండు రకాలు, అంటే ఇహంగా కానీ పరంగా కానీ రెండు రకాల సౌఖ్యం ఇచ్చినటువంటి వాడు స్వామి. కాబట్టి ఇప్పటికీ కూడా మహిమ జరుగుతున్నాడు ఆయన. మనం ఎట్లా తీసుకుంటే అట్లా కోరిక నెరవేరుతున్నాడు, తీసుకునే దాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి. అలాగే ఈ గ్రామంలో ఉప్పల్లాడి గ్రామంలో ఈ ఉత్సవ సందర్భంగా ఈ స్థలము అన్నిటికీ కృషి చేసి మన మాసపేట గ్రామమైన రామరెడ్డి పెద్ద ఆయన అంతా సహకరించి ఈ స్థలము ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఆయన తర్వాత మన గ్రామస్తులు కూడా మాకు అందరికీ సహకరిస్తున్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా థ్యాంక్ యూ. అలాగే మరికొందరిని అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ ఎవరైనా చెప్పగలుగుతారమ్మా? గురువారి మహిమలు మీకు తెలిసినవి ఏమన్నా కానీ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? గురువారు తెలిపిన ఆ మహిమల గురించి కొంచెం తెలిపితే బాగుంటుంది. ఉర్దూ మహిళలు ఎన్నో ఉన్నాయి. నమ్మిన వారికి మందు, నమ్మని వారికి కోరికతో స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ కోరుకుంటారో, ఏ నమ్మకంతో అయితే ఇక్కడ వచ్చి కోరుకుంటారో ఆ పని ఖచ్చితంగా నెరవేరుతారు. నాకు తెలిసింది ఒక విషయంలో నేను చెప్పాలనుకున్నా. ఒక ఆయన క్యాన్సర్ పేషెంట్, 5 రోజుల్లో డాక్టర్లు చచ్చిపోతారు, ఎందుకు ఇక్కడ ఉంటారైనా ఇంకా 5 రోజుల్లో మీ పని అయిపోతుంది ఎదుర్కోండి అంటే, ఆయన మిత్రులు ఒక ఆయన ఈ హజరత్ సైషా మొహమ్మద్ సుల్తాన్ షా ఖాదీ షర్ఫీ గురించి పెట్టి ఆయన పిలుచుకొచ్చినాడు. ఆయన దగ్గర పిలుచుకొస్తే, ఏమయ్యా నువ్వు ఒక నా ఇలాంటి కనుక్కోవడానికి వచ్చినావు కదా, నా గురించి తెలుసుకోవడానికి వచ్చినావు, సరే ఈయన పని 5 రోజులు ఏం లేదు అయిపోతాడు. మా స్వామి డాక్టర్ కూడా అదే మాట చెప్తున్నారు, మీరు అదే మాట చెప్తున్నారు, ఏమో ఇక మీ దగ్గర తీసుకొచ్చి వేసిన మీరు ఏమైనా చేయండి అంటారు. వెంటనే సరే కానీ
నాకు పరీక్ష చేయడానికి వచ్చినావు కదా, సరే ఈ పూర్తి చీటీ రాసి ఇచ్చాను, ఈ మంత్ తెచ్చుకోవాలి. 10 రోజులకు ఒకసారి ఈయన నా దగ్గరికి వచ్చి ఆయన ముఖాన్ని చూపించిపోతున్నాడు అంతే. ఆయన ఇప్పటికీ గుర్రం లెక్క ఉన్నాడు. క్యాన్సర్ పేషెంట్ గుర్రం లెక్క ఉన్నాడు మనిషి. అలాగే గురువుగారిని నమ్మిన వారికి మంచి మందు అన్నారు, అలాగే నమ్మిన వారికి దుమ్ము అని కూడా అంటున్నారు. అదేవో ఇంకా మహిమలు, గురువారి మహిమలు ఇంకా ఇంకా తెచ్చుకుని ప్రయత్నం చేద్దాం. ఇంకా మాట్లాడే